హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ డిజిటల్ లాగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా చట్నీ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టమాటాలు వాష్ చేసి తీసుకున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వాష్ చేసి తీసుకున్నాను. చింతపండు, నువ్వులు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆయిల్, ఇవన్నీ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నెక్స్ట్ ఫస్ట్ బౌల్లో హీట్ అయ్యాక ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలండి. నేనైతే 2 కప్స్ అంటే మనం తీసుకుంటాం కదా ఆయిల్ది, దాంట్లో 2 కప్స్ తీసుకున్నాను. ఫస్ట్ దీంట్లో పచ్చిమిరపకాయలన్నీ వేయించుకోవాలండి. హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలన్నీ కూడా వేయించుకోవాలి. నేనైతే 4 మెంబర్స్కి సరిపోయేంత ప్రిపేర్ చేస్తున్నానండి. ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఎంతసేపు మంచిగా ఫ్రై చేస్తే టేస్ట్ అంత బాగా అవుతుందండి. పచ్చిమిరపకాయలు మాత్రం కరెక్ట్గా బాగా ఫ్రై చేయాలి. టేస్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇది ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్. అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు. చూడండి, అన్నీ కూడా మంచిగా వేగుతున్నాయి. నెక్స్ట్ చూడండి, కంప్లీట్గా వేగిపోయినాయండి. నేను ఒక 2 మినిట్స్ చిన్న పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేయించాను. కంప్లీట్గా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూసారు, ఇలా కావాలండి ప్రాసెస్. నెక్స్ట్ అన్ని పక్క పెట్టేసుకున్నాను పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ సేమ్ బౌల్లో ఇంకా ఆయిల్ యాడ్ చేశానండి. 2 కప్స్ యాడ్ చేశాను. ఇంకా 2 కప్స్, ఇంకో కప్ తీసుకున్నాను. 2 కప్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో మనము టమాటోస్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ టమాటోస్ అన్నీ కూడా తీసుకోవాలి. ఆయిల్లోనే వేయించాలి ఫస్ట్ టమాటోస్ అన్నీ కూడా. ఇది సెకండ్ స్టెప్ అండి. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు ఇలా అయితే వేయించామో ఆయిల్లో, సో అలానే టమాటా కూడా వేయించాలి ఆయిల్. టమాటా ఎంత మంచిగా ఉడికితే, ఆయిల్ ఎంత మంచిగా ఫ్రై చేస్తే దీని కూడా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో నేను కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నది యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువనే తీసుకోవాలి కొత్తిమీర, పుదీనా. అన్నీ కూడా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చేసేది టమాటా చట్నీ హోటల్ స్టైల్ అండి. హోటల్ స్టైల్ వాళ్ళు ఇలానే వేస్తారు. సో నేను వాళ్ళ దగ్గర తెలుసుకొని మీకు చూపిస్తాను రెసిపీ. ఈ మా ఇంట్లో అందరికి బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. చూడండి, మొత్తం కూడా ఫ్రై చేసుకోమను కంప్లీట్గా. టమాటోస్ ఇంకా కొత్తిమీర, పుదీనా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి కంప్లీట్గా. నెక్స్ట్ ఇందులో చింతపండు యాడ్ చేయాలి. నెక్స్ట్ పసుపు, 1 స్పూన్ పసుపు తీసుకున్నాను నేను. ఇవంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి, పుల్లగా బాగుంటుంది. కొంచెం తీసుకున్నాము, సో చింతపండు కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. అన్ని మిక్స్ చేసేసుకోండి. అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్నగా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి, ఎందుకంటే టమాటా కూడా కంప్లీట్ ఉడకాలి. నెక్స్ట్ ఇందులో ఉప్పు తీసుకున్నాను నేను. మీ టేస్ట్ దగ్గర చూసుకొని తీసుకోండి ఉప్పు. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది టమాటోస్ అవన్నీ కూడా. ప్రాసెస్ అయిపోయాక ఇంకా బాగుంటుంది టేస్ట్.
అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి దగ్గరకు వచ్చేసిన టమాటా కూడా. ఇక్కడ కంప్లీట్గా టమాటా మొత్తం కూడా ఆయిల్ మిక్స్ అయిపోయింది. ఆయిల్ కూడా కొంచెం బయటకు వచ్చేసింది. ఈ ప్రాసెస్ రావాలండి కంప్లీట్గా. ఈ ప్రాసెస్ వచ్చాక మనము టమాటా తీసుకొని చల్లార్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం మిక్స్ పట్టుకుంటాం కాబట్టి టమాటా కూడా కొంచెం చల్లార్చుకోవాలి. ఒక 5 minutes మనం పక్క పెట్టేస్తే చల్లారిపోతుందండి. హీట్ ఉన్నప్పుడు మిక్స్ అయితే పట్టవద్దు, మీకు తెలుసు కదా. సో చల్లైన తర్వాత మిక్స్ పట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ నువ్వులు తీసుకున్నాం అండి. నువ్వులు అండ్ ఫస్ట్ నువ్వులు ఇంకా పచ్చిమిరపకాయలు అది మిక్స్ పట్టేసేయాలి. ఫస్ట్ నువ్వులు సపరేట్గా పట్టేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత పచ్చిమిరపకాయలు, దాంట్లో కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ పట్టేసుకుంటాను. చూడండి నువ్వులు ఉంది, పచ్చిమిరపకాయలు రెండు కూడా. నెక్స్ట్ టమాటోస్ కూడా మిక్స్ పట్టేసుకోవాలి. మనం తీసుకునే కర్రీ కూడా మిక్స్ పెట్టండి. చూడండి ఈ వేలో హోటల్ స్టైల్లో టమాటా చట్నీ పర్ఫెక్ట్ టేస్ట్తో రెడీ అయింది. మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.